అందరికి నమస్తే. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ఆనుముత్యాలు ఒక 15 రోజులు రెస్ట్ తీసుకొని ఉండే పాపం. రెస్ట్ తీసుకుంటే ముఖ్యమంత్రి ఇప్పుడే కరెక్ట్ ఉండడేమో అనిపించింది. ఎందుకంటే ఆయన బయటకు వస్తే కంట్రోల్లో ఉండడు, కంట్రోల్ తప్పుతాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నా ఎవరున్నా ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టుగానే ఉండాలి. కానీ ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టాడు, పెడితే మాత్రం ఆ స్థాయి ఉండదు, ఏముండదు. అసలు ఎందుకు మాట్లాడతారో, అసలు అది ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడతారా, లేకపోతే నేను ముఖ్యమంత్రిని కాదనుకుని మాట్లాడతారా, నాకేం సంబంధం లేదని మాట్లాడతారా, నేను ఇట్లే మాట్లాడని కావాలని అవన్నీ నేను తెలియదు. చూపిస్తా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కేసీఆర్ మీద మళ్ళీ నోరు జారిండు కేసీఆర్ పైన. తర్వాత ఆయన మనసులో ఉన్న చెప్పిండు. అంతకుముందు ఒక వీడియో ఉండే గుర్తుందా, ఏముంది మేము అబద్ధాలు చెప్తేనే జనం ఓటేస్తారు, తర్వాత మోసం చేస్తాం, కానీ ఫస్ట్ అయితే మేము అబద్ధాలు చెప్పాలి జనాలను ఒప్పినికే. అవన్నీ నిజాలని ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు మాట్లాడారు. అన్నిటి మీద మాట్లాడదాం. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ ఒక వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత సబ్జెక్ట్లకు పోదాం. నాకేం లేదు కోరికలు. ఆయనను పట్టుబట్టాలనుకున్నా, పట్టుబట్టినా, పని బట్టినా, పడగొట్టినా, పడగొట్టడమే కాదు ఆ కుర్చీలో కూర్చున్నా. జీవితంలో నా లక్ష్యాన్ని నేను నెరవేర్చుకున్నా. రేవంత్ రెడ్డి గారు తన లక్ష్యాన్ని నెరవేరినంట. ఆయన్నే పట్టుబట్టి కేసీఆర్ ఓడించినంట. అదే జరిగిందా ఎలక్షన్స్ ముందు? ఇక నా లక్ష్యం నెరవేరింది అనుకున్న ముఖ్యమంత్రి గారు ఆడికి అయిపోలే కదా, జనాల లక్ష్యం నెరవేర్చాలి. ఇంకొక హైలైట్ మాట అన్నాడు. ఏంటంటే, నాకు 10 సంవత్సరాల అధికారం ఇవ్వండి, నేను డెవలప్మెంట్ చూపిస్తా అని. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికే అన్నం మొత్తం పిసుకాల్సిన అవసరం లేదు. 2 మెతుకులు తీసుకొని ఇట్లా అంటే అర్థమైపోతుంది ఈ అన్నం అయిందా కాలేదా అని. ఈ సంవత్సరన్నర పరిపాలన చూస్తే ఈయనకు 10 సంవత్సరాల అధికారం ఇవ్వాలన్నా వద్దా అని జనం డిసైడ్ అవుతారు. ఆల్రెడీ డిసైడ్ అయినారు కూడా. మనం అందరం చూసినాం కదా కళ్ళతోన. వాళ్ళ మీద కోపంతో ప్రజలే కాదు, మేధావులు, తెలంగాణలో ఉన్న మేధావులు అందరూ 10 సంవత్సరాలైంది గవర్నమెంటు, వీళ్ళకు అహంకారం ఎక్కువైంది, వీళ్ళని దించాలి, వీళ్ళకు బుద్ధి చెప్పాల్సిందే ఈసారి అని వాళ్ళకు ఓటు వేయద్దని చెప్పి కాలుకు బల్పం కట్టుకొని తిరిగిర్రు. ఇప్పుడు వాళ్ళు ఎవరు కాంగ్రెస్కు సపోర్ట్ చేసినారు, కాంగ్రెస్కు ఓటు వేయమని అడిగినరు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి నథింగ్. ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డిని చూసి ఓటు వేయమంటే ఇప్పుడు ఎట్లుందో గట్లే ఉంటుండే కాంగ్రెస్ను రేవంత్ రెడ్డి చూసి ఓటు వేయలే. కేసీఆర్ని ఓడగొట్టాలి, బీఆర్ఎస్ మీద కోపంతో ఓటేసిండ్రు. ఓటేస్తే ఇక మీకు కాంగ్రెస్లో లీలలంతా బాగా తెలుసు కాబట్టి మీరు ముఖ్యమంత్రి కాగలిగినారు. తప్పేం లేదు, ఎవరెవరు ఆ లీలలు పాటించాల్సిందే, ముఖ్యమంత్రి కావాల్సిందే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు బలం ఉన్నప్పుడు ఎవరెవరు ఈయన కాపితే ఇంకోరు కాపితే ఎవరో ముఖ్యమంత్రి అవుతారు. మీరు అయినరు, అందులో భాగంగా మీరు ఒక ముఖ్యమంత్రి అయినరు. మీ లక్ష్యం నెరవేరినరు. మళ్ళీ జనాల లక్ష్యం, జనాలకు మీరు ఇచ్చిన హామీలు, ఆడికి వచ్చిన జనము ఎక్కడ మాట్లాడేది తెలుసుగా మీకు. ఆలేరు కాన్స్టిట్యున్సీ, యాదగిరిగుట్ట, అక్కడ శంకుస్థాపనలు, ప్రతి దగ్గర శంకుస్థాపనలు చాలా జరుగుతున్నాయి. గతంలో చేసిన శంకుస్థాపనలకి మళ్ళీ భూమి పూజలు చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అక్కడ మాట్లాడిన ఇవన్నీ కూడా. మీరు ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యం మీకుంది, ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉంటుంది. కానీ జనాల లక్ష్యం మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడం కాదు, కేసీఆర్ని ఓడించడం. ఇక్కడున్న మేధావులందరూ కూడా కేసీఆర్ బుద్ధి చెప్పడం వాళ్ళ లక్ష్యం. అంతేగాని మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తే ఇట్లా అయితే మేధావులకు కూడా కొంత అవగాహన ఉన్నది. ఎందుకంటే అంతకుముందు మీరు చేసిన ఏదో అంత అవగాహన తెలుసు కాబట్టి. ఇప్పుడు మీరు లక్ష్యం నెరవేరినని చెప్తున్నారు. ఇప్పుడు జనాల లక్ష్యం ఎవరు నెరవేర్చాలి? సంవత్సరం అయింది, అసలు లక్ష్యం మొదలే కాలేదు. లక్ష్యం మొదలు పెట్టాలి. మొదలు పెడితే లక్ష్యం అవుతుంది. ఇంకొక మాట కూడా అన్నాడు. ఇక ఎడుదిరిగి కేటీఆర్ని విమర్శించుడు. కేసీఆర్ అదే కోరుకుంటున్నాడు. కేసీఆర్ మౌనంగా ఉండి రేవంత్ రెడ్డిని డ్యామేజ్ చేస్తున్న కేసీఆర్. ఆయన మౌనంగా ఉంటాడు, కానీ రేవంత్ రెడ్డి ఎగురులాడతాడు, పెంకు మీద జొన్న గింజలాగా డ్యామేజ్ అవుతాడు. మళ్ళీ అట్లాంటి మాట్లాడి వినండి. వివాదాలకు, రాజకీయాలకు లాగదలుచుకోలేదు, కానీ అది ఊరికే పోయిందా? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర జరిగిన అపచారానికి మూల్యం చెల్లించలేదా? మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్కవోర్ల పడి మక్కెళ్ళి ఇరగలేదా? మీకు తెలియదా? చేసిన పాపాలు ఎక్కడికి పోవు, మన ఎంబడే వస్తూనే ఉంటాయి నీడలాక. ఇవాళ పాపాలు చేసింది కాబట్టి మీ పరిస్థితి గట్లయింది. చేసిన పాపం ఎంబడబడి ఈయన గవర్నమెంట్ వచ్చిన రోజే కేసీఆర్ కింద పడ్డాడు,
దాన్ని ఇంత రాజకీయంగా వాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక మనిషి ఇంకొక మనిషి అందరికీ అవుతుంది. మేము పుణ్యాత్ముల, రేవంత్ రెడ్డి పుణ్యాత్ముల, వాళ్ళ మినిస్టర్లు పుణ్యాత్ముల. అదే యాదగిరిగుట్ట మీద ప్రమాణం చేసి అందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. అది పాపం కాలేదా? ఆ పాపం కూడా వెంటాడుతుంది కదా తమరిని. అని ఒక పెద్ద మనిషి ఎందుకు ఇప్పుడు 20 ఏళ్ళలోనే కింద మీద పడి దెబ్బలు తాకించుకుంటున్నారు, చచ్చిపోతున్నారు, హార్ట్ స్ట్రోక్ వస్తున్నది, రకరకాల రోగాలు వస్తున్నాయి అంటే వాళ్ళు పాపాత్ములా? ఇప్పుడు హాస్పిటల్లో పోడిన వాళ్ళంతా పాపాత్ములే, బయట ఉన్న వాళ్ళంతా పుణ్యాత్ములా? ఈ పుణ్యాత్ములు కూడా మళ్ళీ ఉన్నాడు హాస్పిటల్ పోతారు కదా, మళ్ళీ ఉన్నాడు కాలు ఇరుగుతుంది, నడ్డి ఇరుగుతుంది, ఇంకోటి ఇరుగుతుంది, ఏదో అవుతుంది, వాళ్ళంతా పాపాత్ములా? రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా అది నా వల్లనే జరిగిందని చెప్పుకోలే. ఇంకా నేను పుణ్యాత్ముని కాబట్టి నేను పూజలు చేసిన అని చెప్పుకోలేను. అది పాపం, ఆ పాపం వెంబడబడదంట. ఇప్పుడు ఈయన చేసిన పాపాలు ఎవరు వెంబడబడతాయో? రాష్ట్రం వెంబడబడతాయా? చూస్తలేమా ఎన్ని గుళ్ళ దగ్గర అసలు యాదగిరిగుట్టలో ఏం అపచారం జరిగింది? అంతకుముందు ఏం అపచారం జరిగింది? అది తీయండి. ఒకవేళ ఏమైనా అపచారం జరిగితే, అక్కడ ఏమైనా అవినీతి జరిగితే ఈ గవర్నమెంట్ బయటికి తీయాలి. అంటే జనాలకు చెప్పాల్సింది ఇవి కాదు. ఆడ అంత పెద్ద సభ పెట్టి, అది గవర్నమెంట్ సభ, పార్టీ పెట్టిన సభ కాదు, జనాల ఖర్చుతో సభ పెట్టి మాట్లాడాల్సింది ఒక ముఖ్యమంత్రి? ఇవేనా? అవుతుంది రేపు నాడు ఏమవుతుంది? ఈ ముఖ్యమంత్రి ఉన్న రోజులు మంచిగానే ఉంటారు, రేపు దిగిపోయిన తర్వాత తమరికి కూడా వాస్తుంది. అప్పుడు ఇంకా మీ పాపాలు చేసినట్టే కదా. మీరు ముఖ్యమంత్రి దిగాల్సిన అవసరం కూడా లేదు. పాపాలు వెంబడబడతాయి. ప్రతి మనిషి పాపం చేస్తాడు, ప్రతి మనిషికి పాపం వెంబడబడుతుంది. కానీ అది సందర్భమా మాట్లాడడం? అక్కడ మాట్లాడడం సందర్భమా? మీరు ఇచ్చిన హామీల గురించి చెప్పుకోవచ్చు. అరే మేము ఇచ్చిన హామీలు జనాలకు రీచ్ అయితే లేవు, అసలు ఎవరు తెలుస్తలేదు, మేము ప్రచారంలో వెనుకబడమని చెప్తారు. అంతమంది డబ్బులు ఇచ్చి అక్కడ తీసుకొచ్చి సభ పెట్టి కనీసం మీరు ఇచ్చిన అరకొర హామీలు అని చెప్పుకోవచ్చు కదా. అరకొర హామీలు గురించి చెప్తే జనాలకు అర్థమవుతుందనా? చెప్పొచ్చు కదా. మీరు ఫ్రీ బస్సు పెట్టినామని చెప్పొచ్చు. యాక్సెప్ట్ చేసే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, రిజెక్ట్ చేసే వాళ్ళు ఇచ్చిన పోవా అంటారు. 4,000 రూపాయలు పెన్షన్ అని చెప్పినా కానీ 2,000 ఇస్తామని చెప్పొచ్చు కదా, త్వరలో ఇస్తామని చెప్పొచ్చు కదా. అవేం చెప్పుకోరు. మీరు ఫెయిల్యూరు ఇక్కడ ఇవ్వడంలోనే ఫెయిల్ అవుతున్నారు, ఇచ్చినది చెప్పుకోవడంలో కాదు అనేది క్లియర్గా అర్థమైంది కదా. ఇంకొక వీడియో కూడా చూడండి. ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు. నెలల కొద్ది జైళ్ళల్లో గడిపిన మేమేమనుకోవాలి? నువ్వు దేవుడువా? నువ్వు మనిషివే కదా. కాళేశ్వరం కమిషన్ గురించి మాట్లాడుతున్నారు. కమిషన్ నోటీస్ ఇచ్చింది, ఆయన ఇంకో టైం ఇచ్చి అడిగిండు, కమిషన్ టైం ఇచ్చింది, దాన్ని కూడా రాకపోతే కమిషన్ చూసుకుంటుంది. కమిషన్ జ్యుడిషియల్ కమిషన్, దానికి పవర్స్ ఉన్నాయి కొన్ని. ఆయన అటెండ్ కాకపోతే ఏం చేయాలో కూడా కమిషన్కి తెలుసు. ఇప్పుడు ఏమర్థమవుతుంది అంటే కమిషన్ ఈయన ఎంబడి నుండి ఇప్పించిందా? మీరు కక్షపూరితంగా ఇప్పించిర్రా? ఆయన రానని చెప్పలేదే. ఆడ అంటే మీరు ప్రభుత్వం నడపండి అని చెప్పి మీకు ఓట్లు వేసి మీరు ముఖ్యమంత్రి చేసి ఓ 10 మందిని మంత్రులను చేసి మీకు ఎమ్మెల్యేలను గెలిపించి పెడితే, మీరు పబ్లిక్ ఎదురుగా ఉన్నప్పుడు అది కూడా పబ్లిక్ డబ్బులతో ఏర్పాటు చేసిన సభా వేదిక మీద రాజకీయాలు మాట్లాడితే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎవరైనా గుర్తిస్తారా? గుర్తించవాలని అవసరం ఉందా? మీరు యాదాద్రి దాకా వచ్చిర్రంటే ఆడ ఏం చేస్తారో, ఏం చెప్తారో, మాకు ఏమి ఇస్తారో, మాకు ఏమైనా వరాలు కురిపిస్తారేమో, ఒక ముఖ్యమంత్రి వస్తే ఇంకా మా జీవితాలు ఏమైనా మారిపోయే వ్యవహారం ఏమైనా జరుగుతుందేమో వచ్చి అందరూ ఎదురు చూస్తారు, అంతే కదా. అని మీరు ఆడపోయి గదే యాదాద్రి పోయినా గదే, భద్రాద్రి పోయినా అదే, కుకటిపల్లి పోయినా అదే, ఇంకో పల్లి పోయినా గంతే. మన మారవు, మన బుద్ధులేం మారతలేవు. ఏమొచ్చింది అక్కడ? జనాలకి ఏమైనా లాభం వచ్చిందా? మీరు ఇచ్చిన 400-500 తప్ప తీసుకురానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వస్తలేదు. ఇంకా నాకు తెలిసి రాదు, అయిపోయింది కూడా అది స్థాయి. ఆయన మంచిగా ఉన్నప్పుడే, ఆయన మీద జనాలకు మంచి అభిప్రాయం ఉన్నప్పుడే వచ్చేది ఉండే. ఇప్పుడు ఆ స్థాయి లేదు. 1.5 years దాటిపోయింది ఆల్రెడీ. స్టేషన్ దాటిపోయింది ట్రైన్, ఇక మళ్ళీ స్టేషన్లకు రాదు. అట్లే ఉన్నది పొజిషన్. అరే పక్కనున్న మంత్రులను చూసి నేర్చుకోవచ్చు కదా. వాళ్ళు పద్ధతిగానే మాట్లాడుతున్నారు, వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు, మినిస్టర్స్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. ఆ జనాలకు, ఆడున్న జనాలకు ఏం చెప్పాలని అదే మాట్లాడుతున్నారు. మీరు ముఖ్యమంత్రి అయ్యిండు, నాకు స్టేటస్ అంటారు, నా స్టేచర్ అంటారు, కానీ ఏం పెరగలే. స్టేచర్ పెరగలే, మీ స్టేటస్ పెరగలే, మీ మాట తీరు, మీరు ముఖ్యమంత్రి అని మీరే అనుకోకపోతే జనాలకి ఏం తిక్కనా? మీరు ముఖ్యమంత్రి అనుకోనికేనే అవసరమే లేదనుకుంటారు జనం కూడా, మీరు అనుకోకపోతే. ఇంకో విషయం ఇంకా చాలా ఉన్నాయి. ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటా పోతా. మూసి విషయంలో, మూసి ప్రక్షాళన విషయంలో ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటా పోతే ఎవరు అడ్డం వస్తారు? వాళ్ళని సంతృప్తి పరచండి. అక్కడ జనాలకి ఏమి ఇస్తారో ఇవ్వండి.
జనాలను ఇదేనా మాట్లాడాల్సింది? తొక్కుకుంటూ పోతాం, చీలుస్తాం, పేగులు మెడకేసుకుంటాం. ఏమీ తెలంగాణ ముందుకు పోయే మాటలు కావు, ముందుకు తీసుకుపోయే మాటలు కాదు, ముంచే మాటలు, తెలంగాణ ముంచే మాటలు ఇవి. తర్వాత ఇంకోటి ఏంటంటే గంధమల్లకు 600 కోట్లు కేటాయించారు. గంధమల్ల ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగమైన ఒక రిజర్వాయర్. కాళేశ్వరం పనికిరాదు, 1,00,000 కోట్లు దిగమింగినరు. కాళేశ్వరం లేనే లేదు. కాళేశ్వరం లేకుండా 1,00,00,000 ఎకరాల నీళ్ళకి ఇచ్చినాం, పంట పండించినాం. ఇది లాజిక్ అండి. 1,00,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన అంటలేరు, 1,00,00,000 ఎకరాలు పండించినారు అంటే మాతో సంబంధం లేదని చెప్తున్నారు వాళ్ళే. ఇదే గంధమల్లకు 600 కోట్లు ఇచ్చి ఆల్రెడీ గతంలో శంకుస్థాపన చేసిన దానికి భూమి పూజలు చేసింది. ఇప్పుడు అయిపోయిన పెళ్ళికి బాజా మోగించినట్లు ఆల్రెడీ ఎప్పుడో దానికి 2022 అనుకుంటా, 22-23 శంకుస్థాపన చేసిండ్రు. ఇప్పుడు పోయి భూమి పూజ చేసిండ్రు. ఆ గవర్నమెంట్లో శంకుస్థాపన జరిగితే ఈ గవర్నమెంట్ పోయి భూమి పూజ చేసింది. ఇక ఇంకో తెలుసా, ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతున్నారు కదా, ఒకటి చూపిస్తుంది చూడండి మీరు. రక్షకబడిన లేని తుర్కపల్లి, వీళ్ళంతా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు, లీడర్లు. వాళ్ళని రేవంత్ రెడ్డి వస్తుందని చెప్పేసి తీసుకుపోయి అరెస్ట్ చేసి తీసుకుపోయి తుర్కపల్లిలో పెట్టిర్రు. ఎవరు పెట్టినరు? వాసాల మర్రి ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీన నవీన్ కుమార్, తర్వాత ఇంకెవరో స్ట్రాగర్ల పరమేష్, రకరకాల జనాలు, బీజేపీ మండల నాయకులు, కొక్కొండ లక్ష్మీనారాయణ, అంటే బీజేపీ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆ నాయకులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిన రేవంత్ రెడ్డి వస్తున్నాడు, మాకు ప్రాబ్లం అవుతుందని. ఏంటంటే వాసాల మర్రి ఆ ఏరియాల చుట్టుపక్కల గ్రామాలలో. ఇది ప్రజాపాలన. ఒక్కడన్నా చెప్పినట్టుందా? ఏమన్నా సిస్టమేటిక్ అనిపించింది దీనిలో? ఆయన మాట తీరు, ఆయన బాడీ లాంగ్వేజు, ఆయన ఆలోచనలు ఏమీ లేవు. కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన మేధావులు సిగ్గుపడుతున్నారు. అరే మేము సపోర్ట్ చేసినాం కదా, కనీసం మనం అపాయింట్మెంట్లు లేవు, మనం కలిసేతోళ్ళు లేడు, నేనే గవర్నమెంట్ తీసుకొచ్చినాను, రేవంత్ రెడ్డి ఇంత పొగరుగా మాట్లాడుతున్నాడని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంత పొగరెందుకు? రేవంత్ రెడ్డి కోసం ఏం చేసినామా? కేసీఆర్ని దింపాలనే ఉద్దేశంతోన చేపించినాం. ఆల్టర్నేటివ్ కాంగ్రెసే ఉంది కదా, బీజేపీ దివాలా తెచ్చింది అప్పుడు అని చెప్పి చేపించినాం అంతే. వీళ్ళేమో చేస్తారనో, వీళ్ళేమో మొత్తం తెలంగాణను ఇట్లా తిప్పేస్తారనో కాదు, ఉన్నదాన్ని కనీసం ముందలు తీసుకుపోతారని వేస్తే వెనక తీసుకొస్తున్నారు తెలంగాణ అని చెప్పేసి అప్పుడు సపోర్ట్ చేసిన మేధావులంతా మదన పడుతున్నారు. ఇది నిజం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.